కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, వేదిక ముందున్నటువంటి అధ్యాపకులు, పెద్దలు, విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జిఎన్ నాయుడు గారు ప్రత్యేకంగా వచ్చి మా విద్యా సంస్థల్లో 2000 మంది పిల్లలు ఉన్నారు. వారంతా కూడా రాజంపేట మున్సిపాలిటీలో మాస్ లెవెల్లో క్లీన్లీ డ్రైవ్ చేద్దామని అనుకుంటున్నాము, మీరు తప్పకుండా రావాలి అని అన్నారు. సంతోషం. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పరంగా కానీ, విద్యార్థుల పరంగా కానీ మీరందరూ కూడా ఇంత పెద్ద డ్రైవ్లో పాల్గొనడం చాలా సంతోషం. సో ఒక విధంగా కూడా క్లీన్లీనెస్ అనేది మనకు ఎంత ఇంపార్టెంటో మీ ద్వారా మరింత ప్రచారం జరుగుతుంది, మరింత మంది కూడా అవగాహన ఏర్పడుతుంది. సో మీరందరూ కూడా అటు చదువుకుంటూ ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేయాలి, మీ ద్వారా మరింత మంది స్ఫూర్తి పొందాలి. సో ప్రతి ఇంటి వద్ద కూడా వారికి అర్థం అవ్వాలి క్లీన్లీనెస్ ఎంత ఇంపార్టెంటో, క్లీన్లీనెస్ ఉంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, వ్యాధుల నివారణ ఎంత జరుగుతుంది, టూరిజం ఎలా పెరుగుతుంది. సో ఇత్యాది అంశాల్లో మొత్తం కూడా మీ ద్వారా వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఈ యొక్క డ్రైవ్ సాగుతుంది. మీ అందరూ బాగా చదువుకొని ముఖ్యంగా కూడా చదువు పట్ల అత్యంత శ్రద్ధ వహించి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. యాజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ మీ అందరికీ చెప్పేది ఒకటే, సో మీరు ఏది సాధించాలన్నా కూడా పర్సెవరెన్స్ అనేది ఉండాలి. పర్సెవరెన్స్ అంటే అకుంఠిత దీక్ష, అంటే ఏదైతే మీరు చేపడతారో దాని మీదే పూర్తి శ్రద్ధ, మీ యొక్క పూర్తి సమయం, పూర్తి శ్రద్ధ, మీ యొక్క పూర్తి శక్తిని కూడా నిరంతరం దానిపై నిలిపితే కనుక మీరు సాధించలేదంటూ ఏమీ ఉండదు. సో ఆ విధంగా చేసిన వాళ్ళు ఎవరు ఫెయిల్ అయినట్టు ఎక్కడా లేరు. సో పర్సెవరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ మీ యొక్క నాలెడ్జ్ తక్కువగా ఉండొచ్చు, లేదా మీ యొక్క ఇతరత్ర శక్తి సామర్థ్యాలు ఏవైనా తక్కువగా ఉండొచ్చు. ఈ ప్రపంచంలో సక్సెస్ సాధించిన వాళ్ళందరినీ చూడండి, వాళ్ళేమీ గొప్ప మేధావులు కారు పుట్టుకతోనే, లేదా ఇతరత్ర గొప్ప గొప్ప సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఏమీ కాదు. వాళ్ళందరూ కూడా గెలవడానికి ఒకటి ఏంటంటే వాళ్ళు చూపించేటువంటి పర్సెవరెన్స్. వాళ్ళు లక్ష్యంగా దేన్ని ఎంచుకుంటారో దాని మీదే వారి పూర్తి సమయం, పూర్తి శక్తి, పూర్తి వారి యొక్క అన్ని రకాల వ్యాపకాలు పక్కన పెట్టి పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టడం వల్ల సాధిస్తారు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం సాధించలేనిది ఏదీ లేదు. సో మీరందరూ కూడా ఆ విధంగా మీరు లక్ష్యాలు ఏర్పరచుకొని భవిష్యత్తులో అన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిఎన్ నాయుడు గారికి, అలాగే సంస్థలకి, అలాగే పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మరెన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.